సూపర్ స్టార్ కృష్ణ నటించిన హీరోయిన్ల జాబితా చూస్తే ఆయన ఇండస్ట్రీలో నెంబర్ వన్గా ఎదుగుతున్న క్రమంలో కానీ నెంబర్ వన్గా ఎదగడానికి ముందున్న క్రమం కానీ ఆ తర్వాత కానీ ఇండస్ట్రీలో 90వ దశకం తర్వాత కానీ టాప్ హీరోయిన్గా ఉండి 4-5 సినిమాలు చేసిన ఏ హీరోయిన్తో కూడా నటించకుండా ఉండలేదు. అదే ఆయనకున్న ఒక అద్భుతమైన రికార్డ్ అని చెప్పాలి. అయితే ఒక్క హీరోయిన్తో మాత్రం ఆయన హీరోయిన్గా నటించలేదు. అంటే వాళ్ళిద్దరు పెయిర్గా నటించలేదు. ఎవరా హీరోయిన్? పైగా ఆమె చాలా సక్సెస్ఫుల్ హీరోయిన్. ఎన్టీఆర్తో చేశారు, ఏఎన్ఆర్తో చేశారు, శోభన్ బాబుతో చేశారు, కృష్ణరాజుతో చేశారు, ఇంకా మోహన్ బాబుతో కూడా చేశారు. ఎవరా హీరోయిన్ అంటే లక్ష్మి. ఇప్పుడు లక్ష్మి అంటే ఓ బేబీలో ఉన్నాయి, అట్లానే మురారిలో మహేష్ వదిన క్యారెక్టర్ వేసినాడు. అంటే ఇప్పటి వాళ్ళకి తెలియడానికి చెప్తున్నాను. లక్ష్మి గారు అప్పట్లో శోభన్ బాబుతో ఢీ అంటే ఢీ అన్నట్టు నటిస్తారని అంటారు. ముఖ్యంగా జూలీ క్యారెక్టర్ గురించి చెప్పుకోవాలి. పాత సినిమాల్లో శోభన్ బాబుతో చేసిన సినిమాల్లో అయితే ఆయన్ని కవ్వించి ఆడించే క్యారెక్టర్లు అంటే లక్ష్మి పోటీ పడి మరి చేసేవాళ్ళు అంటారు. అయితే మరి కృష్ణ గారితో ఎందుకు నటించలేదు ఈమె? ఏమైనా కారణం ఉందా అంటే కారణం ఎటువంటి కారణం లేనే లేదు. అయితే వీళ్ళిద్దరూ ఒక సినిమాలో మాత్రం నటించారు. అదేంటో అంటే పుట్టినిల్లు మెట్టినిల్లు. ఏవిఎం వాళ్ళు తీశారు ఈ సినిమా. దీంట్లో కృష్ణ, శోభన్ బాబు నటించారు. లక్ష్మి, చంద్రకళ హీరోలకి పేర్లు నటించారు. కృష్ణ చెల్లెల క్యారెక్టర్లో లక్ష్మి నటించింది. శోభన్ బాబుకి పేరు అనమాట. మొత్తం 346, 350 సినిమాలు చేస్తే కృష్ణ ఆ ఒక్క సినిమాలో మాత్రమే లక్ష్మి నటించారు. ఇంకే సినిమాలో మీకు కనిపించలేదు, మొత్తం వెతికినా సరే. అయితే ఒక ఆగిపోయిన సినిమా ఉంది 1997లో. దాంట్లో కూడా లక్ష్మి గారు నటించారు కూడా, కానీ అదేం పూర్తి కాలేదు. ఆ సినిమా పేరు ఎమ్మెల్యే. అందులో ఈమె అత్తగారుగా నటిస్తున్నారని చెప్పేసి అప్పుడు ఆ ఎమ్మెల్యే సినిమాలో హీరోయిన్ ఎవరంటే మోనికా బేడి. కృష్ణ గారి 1997లో చాలా సినిమాలు ఆగిపోయినాయి. ఆగిపోయిన సినిమాల్లో ఇది కూడా ఒకటి అనమాట. ఇట్లా లక్ష్మి గారు, కృష్ణ అలా అన్ని సినిమాలు చేసినా కూడా విడిగా ఆమె దాదాపు ఒక 100 సినిమాల్లో హీరోయిన్గా చేసి ఉండొచ్చు. కృష్ణ గారు హీరోగా 300 దాటి చేసి ఉండొచ్చు. కానీ ఒక సుదీర్ఘమైన కెరీర్ నడిచిన ఇద్దరు నటుల మధ్య పేరుగా నటించడం అనేది మాత్రం జరగలేదు. సో ఆలోచిస్తే చాలా వింతగా అనిపిస్తుండవచ్చు అనమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.